హైవే మీద ట్రావెల్ చేసినప్పుడు మీరు ఫాస్ట్ ట్యాగ్స్ ను చూసే ఉంటారు. ఇక పైన ఈ ఫాస్ట్ ట్యాగ్స్ మీకు కనపడవు. ఎస్, మీరు వింటుంది నిజమే. అలా అని చెప్పి టోల్ ఫీజు లేదు, హ్యాపీగా ఎక్కడికంటే అక్కడ తిరగచ్చు అనుకుంటున్నారా? అక్కడ మీరు పప్పులో కాలేశారు. ఇక పైన ఈ టోల్ ప్లాజాస్ ని వీళ్ళు MLFF అంటే మల్టీ లేన్ ఫ్రీ ఫ్లో టెక్నాలజీ తోటి రీప్లేస్ చేయనున్నారు. సో బేసిక్ గా ఒక పెద్ద ఐరన్ బ్యారిగేడ్ కనపడటం జరుగుతుంది. దీని మీద హై స్పీడ్ యాక్షన్ కెమెరాతో పాటు RFID రిసీవర్ ను కూడా మనకి ఇందులో పెట్టడం జరుగుతుంది. ఇది మీరు హైవే మీద ట్రావెల్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా మీ వెహికల్ నెంబరు అండ్ దీనికి లింక్ అయినటువంటి ఫాస్ట్ ట్యాగ్ ని బేస్ చేసుకొని మీరు ఎంత దూరం ట్రావెల్ చేశారో అంత దూరానికి సరిపడా రుసుము ఫీజు ని ఆటోమేటిక్ గా మీ ఫాస్ట్ ట్యాగ్ లోంచి డిడక్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఎలాంటి టోల్ ప్లాజా లేకుండా మీరు కార్ ఆపాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ గా అదే స్పీడ్ తో మీరు మీ డెస్టినేషన్ కి అయితే వెళ్ళిపోవచ్చు. అయితే మీ అందరికీ డౌట్ రావచ్చు, నేను ఇంకా ఫాస్ట్ గా వెళ్తాను అండ్ ఫాస్ట్ గా వెళ్తే ఇవి క్యాప్చర్ చేయలేదు కదా అనుకుంటారేమో. ఇవి ఏకంగా 100 నుంచి 120 km/h స్పీడ్ తో మీరు ట్రావెల్ చేసినా గానీ ఆటోమేటిక్ గా క్యాప్చర్ చేయగలవంట. యాజ్ ఆఫ్ నో పాన్ ఇండియా వైడ్ గా 5 పాయింట్లు దీన్ని టెస్ట్ రన్ చేస్తున్నారు అండ్ దీంట్లో 2 జియో ఆపరేట్ చేస్తుంది, మరొక 2 వచ్చేటప్పటికి ICICI, మరొకటి వచ్చేటప్పటికే ఎయిర్టెల్. సో దీనివల్ల టోల్ ఫీజ్ ఏం తగ్గదు, టోల్ ఫీజ్ సేమ్ ఉంటుంది. అందుకేనేమో ప్రైవేట్ వెహికల్స్ అన్నిటికీ కూడా వీళ్ళు యాన్యువల్ పాస్ తీసుకొచ్చారు. బట్ టోల్ ప్లాజాస్ దగ్గర ఉన్నటువంటి మ్యాన్ పవర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ గట్టి దెబ్బనే చెప్పొచ్చు. మరి వీళ్ళని గవర్నమెంట్ ఎలా రీప్లేస్ చేస్తుంది ఏంటి అనేది we need to wait and see. ఇంకా డీటెయిల్స్ కావాలి అన్నట్లయితే దీనికి సంబంధించిన డీటెయిల్ వీడియో చేశాను, చూడకపోతే స్టోరీలో లింక్ ఇస్తాను, హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. సో మీకు ఎలా అనిపించింది టెక్నాలజీ గురించి లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన అకౌంట్ ని ఫాలో కొట్టేసేయండి.